తెలంగాణలో వైసీపీ విజయలక్ష్మి యాత్ర రచ్చరచ్చైంది. తెలంగాణపై యూటర్న్ తీసుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలికి నిరసనల సెగ తగిలింది. తెలంగాణ ద్రోహులకు ఈ గడ్డపై అడుగుపెట్టే అర్హతే లేదని మరోసారి రుజువైంది. పువ్వులు ఘన స్వాగతాలకు బదులు కోడిగుడ్లు చెప్పులతో వెల్కమ్ చెప్పారు తెలంగాణ వాదులు. విజయలక్ష్మికి తెలంగాణ ఉద్యమ రుచి చూపించారు టీ వాదులు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్ష బాధితులను పరామర్శించేందుకు వచ్చిన విజయలక్ష్మిని వచ్చిన దారిని తరిమి కొట్టారు. ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన విజయమ్మను ఒక్క ఇంచు కూడా ముందుకు కదలనీయలేదు తెలంగాణ వాదులు. ఉన్న చోటే బైఠాయించి కాసేపు హడావుడి చేశారు వైసీపీ లీడర్స్. మరోవైపు నల్గొండలో తెలంగాణ వాదుల నిరసనతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో విజయలక్ష్మిని అరెస్ట్ చేసి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ పంపించారు. వెళ్లే దారిలో సూర్యాపేటలోనూ విజయలక్ష్మికి అడ్డు తగిలారు తెలంగాణ వాదులు. రాజ్యాంగబద్దంగా తెలంగాణ ఏర్పడుతుంటే దీక్షలతో వైసీపీ డ్రామాలెందుకంటూ మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణపై మాట మార్చినందుకే వైసీపీ నిరసనలు ఎదుర్కొంటుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ, విధాన నిర్ణయం కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ ఏకగ్రీవం తీర్మానం చేసి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో విధి విధానాలు డిసైడ్ చేసే ఈ సమయంలో మీరు ఏ విధంగా ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏ విధంగా దీక్ష చేస్తున్నారు, ఏ విధంగా బహిరంగ సభ చేస్తున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న విషయం దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మొన్న మీరు ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్ లో బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకి ఆకాంక్షకి, తెలంగాణ ప్రజల కోరికకి అవమానంగా ఆ కార్యక్రమం జరిగింది. జగన్ ఫ్యామిలీ ముఖం చూసేందుకు కూడా తెలంగాణ వాదులు ఇష్టపడడం లేదన్నారు టీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ కొల్లగొట్టింది వైఎస్ కుటుంబమేనని ఫైర్ అయ్యారు ఆయన. రాజశేఖర్ రెడ్డి గారుండగా చేసిన ద్రోహాల వల్ల మాకు ఎంత అన్యాయం జరిగిందో చూడ్డానికి వస్తున్నావా? నల్లగొండ జిల్లాకు త్రాగునీరు లేక ఫ్లోరైడ్ నీళ్లు దాగి వెన్నుముక్కలు ఇరిగిపోయి కాళ్ళు చేతులు వంకరబోయినటువంటి వాళ్ళని చూడ్డానికి వస్తున్నావా? అంటే మీ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు పోతిరెడ్డిపాటి ద్వారా నీళ్లు తీసుకుపోయి నల్లగొండ వెన్నుముక్కలు విరిచారు. తెలంగాణలో వైసీపీకి నూకలు చెల్లినట్టేనని మరోసారి ప్రూవ్ చేసింది విజయలక్ష్మి పర్యటన. పైపెచ్చు తమను అన్యాయంగా తరిమి కొట్టారంటూ హైదరాబాద్ లో డీజీపీకి మొరపెట్టుకున్నారు జగన్ పార్టీ లీడర్లు.